కూడా ఎక్కడ ఉన్నారండి? రాహాబు యొక్క ఒక వేశ్య ఇంటి వద్దకు వెళ్ళి దిగడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తలుచుకుంటే, దేవుడే గాని చూస్తే, దేవుడే గాని గమనిస్తే, దేవుడే గాని నీ మీద గాని కన్ను దృష్టి ఉంచితే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వాడుకుంటాడు, దేవుని పట్టుకుంటాడు. హల్లెలూయా. మనుషుల్ని పట్టించకపోవచ్చు, మనుషులు నిన్ను ఆదరించలేకపోవచ్చు, మనుషులు నిన్ను ఎందుకు పనికిరాని స్థితిలో చూడొచ్చు, కానీ దేవుడే గాని పట్టుకుంటే, దేవుడే గాని వాడుకోవడం మొదలెడితే, దేవుడే గాని జీవితాన్ని గాని చూచినట్లయితే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. హల్లెలూయా. మనుషులు ఏం చూస్తారంటే నీ బాహ్యాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగా ఎరిగిన వాడు. ఈ రాహాబు యొక్క జీవితంలో ప్రేమ దేవుని బిడ్డారా, ఎంతో మంది పురుషులతో ఆమెను శయనించి ఉండొచ్చు, ఎంతో మంది పురుషులతో ఆవిడ పాపం చేసి ఉండొచ్చు, ఎంతో మంది పురుషులతో ఆవిడ యొక్క జీవితం గడిపి ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడండి? ఎవరిని పట్టుకున్నాడండి? అక్కడ ఎరుకో ప్రాంతంలో అడుగు పెట్టాలని ఎవరిని పట్టుకున్నాడండి? రాహాబుని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది చూడండి, 3వ వచనం, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను, 2వ వచనం చదువుతాను, బాగా ఆలకించండి. దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం పంపెను. ఈ వర్తమానం తెలిసింది ఎవరు? తెలిసిందండి? యెరికో పట్టణం రాజుకి. అర్థమవుతుంది ఆ కథ చెప్తే ఆలకించండి. యెహోషువ 2 మనుషులు పంపించారు. ఎక్కడ పంపించాడంటే యెరికో పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని చూచి రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారో తెలుసా? రాహాబు అనే వేశ్య ఇంటి అది ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ వర్తమానం ఎవరు తెలిసింది తెలుసా? 2 వచ్చారని చెప్పేసి రాజు తెలిసింది. అక్కడ యెరికో రాజు ఉన్నాడు కదా, యెరికో పట్టణం రాజుకి ఈ యొక్క వర్తమానం తెలిసింది. తెలిసిన తర్వాత ఏం జరిగింది చూడండి, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ప్రైజ్ లార్డ్, చూసారా, దాచిపెట్టింది. ఎవరిని దాచిపెట్టింది తెలుసా? జీవం కలిగిన సైన్యములకు అధిపతి దేవుని కుమారుల్ని రాహాబు దాచిపెట్టేసింది. హల్లెలూయా. రాజుకి అప్పగిస్తే వారిని చంపేస్తాడు. రాజుకి అప్పగిస్తే వారి బ్రతుకు అక్కడితో అయిపోతుంది. రాజుకి అప్పగిస్తే వారికి బ్రతుకు అక్కడితో ముగింపులోకి వెళ్ళిపోతుంది. రాజుకి అప్పగిస్తే వారి జీవితము ఖతమైపోతుంది. కానీ బిడ్డ ఆలోచించింది, వారిని దాచిపెట్టాలి. హల్లెలూయా. వారిని నేను కాపుదలు ఇవ్వాలి, వారికి నేను కంచిగా ఉండాలి, వారిని ఎంత మాత్రం నష్టకరంగా మార్చకూడదని చెప్పేసి దాచిపెట్ట మొదలెట్టింది. హల్లెలూయా. ఈ బిడ్డ యొక్క జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఏం చేసిందంటే ఈవిడి దాచిపెట్టింది. హల్లెలూయా. ఈరోజు అడుగుతా ఉన్నాను, నీ సంఘం యొక్క కాపరి యొక్క జీవితంలో, కాపరి యొక్క కుటుంబంలో నువ్వు దాచిపెట్టగలుగుతున్నావా? వారికి ఒక సంరక్షమైన ప్రార్థన ఇవ్వగలుగుతున్నావా? సేవకుడి కుటుంబానికి సంరక్షమైన ప్రార్థన నడిపించగలుగుతున్నావా? సంఘం యొక్క సేవకుడికి నీ ద్వారా కాపుదల ప్రార్థన ఇవ్వగలుగుతున్నావా? ప్రైజ్ లార్డ్. ఆ బిడ్డకి ఏం అవసరం ఏంటి? రాహాబుకి ఏం అవసరం? వారిని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? కానీ జీవం కలిగి దేవుని యొక్క బిడ్డలు వచ్చారు, వారిని ఎంత మాత్రం కూడా యెరికో రాజుకి అప్పగించకూడదని చెప్పేసి వారిని దాచిపెట్టిందండి. హల్లెలూయా. తర్వాత చూడండి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే చెప్తుంది రాజుకి. మనుషులు నా యొద్దకు రావడం మాట నిజమే, కానీ అర్థం జరుగుతుంది, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా కవిని చేయబడు వేలకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు, ప్రైజ్ లార్డ్ అని చెప్పి తన మిద్దె మీదకి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. చూసారా, దైవ సేవకులకి బిడ్డల్ని ఎక్కడ దాచిందండి? మిద్దె మీద దాచేసింది. హల్లెలూయా. తనలో ఉన్న మనసు ఏం తెలుసా? నేను పాపంలో ఉన్నాను, కానీ ఆ మనుషుల ద్వారా నా కుటుంబం రక్షించబడాలి. నేను బందీలో ఉన్నాను, ఆ బిడ్డల ద్వారా రక్షించబడాలి. నేను బాధల్లో ఉన్నాను, ఆ బిడ్డల ద్వారా రక్షించబడాలి, ఆ బాధ నుంచి బయట రావాలి. నేను దుఃఖంలో ఉన్నాను, నేను కన్నీటితో ఉన్నాను, నేను వేదంతో ఉన్నాను, నా సమస్య ఎవరికి చెప్పుకోలేను, కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకి నా సమస్య చెప్పుకుంటే దాని ద్వారా నేను విడుదల కలుగుతానని చెప్పేసి ఎవరు నమ్మారండి? రాహాబు అనే స్త్రీ నమ్మిందండి. ఈరోజు మనం ఎలా నమ్మగలుగుతా ఉన్నాం దేవుణ్ణి? ఎలా తాగలుగుతున్నావు ప్రార్థనలో నీ యొక్క దైవ సేవకుల కుటుంబాన్ని? లేకపోతే ఎలా దాచుకోగలుగుతున్నావు నీ కుటుంబాన్ని?
ఈ బిడ్డ దాచిందండి. దాచింది ఎక్కడ దాచింది? మిద్ది మీద దాచింది. దాచిన తర్వాత ఎక్కడ దాచింది? జముక పట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళని తోడగానే గవని చేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. దేవుని స్తోత్రం. దాచిపెట్టేసింది అక్కడ. రాజుకి అప్పగించలే. రాజుతో రావడం నిజమే, రాజా వాళ్ళు వచ్చారండి, రావడం మాత్రం నిజమే, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎటు నుంచి వచ్చారో నాకు తెలియదు అని చెప్పేసి రాజు యొద్ద ఆ మనుషులు దాడి మొదలెట్టింది. హల్లెలూయా. ఎందుకు దాచింది తెలుసా ప్రేమిందని బిడ్డలారా? ఆమెకు తెలుసు వీళ్ళ ద్వారా నా జీవితము రక్షించబడుతుంది. అందుకే మన దేవుడు గొప్పవాడండి. వేశ్యగా జీవించిన రాహాబు యొక్క జీవితాన్ని బైబిల్ గ్రంథంలో లెక్కిస్తే ఆయన కోసం నువ్వు నిలబడుతున్నావు, ఆయన కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆయన కోసం అనేక మంది సువార్త ప్రకటిస్తున్నావు, ఆయన కొరకు అనేక మంది ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన కొరకు ఆయన రాబోతున్నాడని చెప్పేసి ఆయన మరణ పునరుత్థానం నమ్మి విశ్వాసంతో ఉన్న నీ యొక్క పేరు జీవగ్రంథం లెక్కించబడదా? లెక్కించబడుతుంది. హల్లెలూయా. రాహాబు అనుకోలేదు నా పేరు దేవుడు తలుచుకుంటాడని. రాహాబు ఊహించలేదు నా కుటుంబం రక్షించబడుతుందని. రాహాబు ఊహించలేదండి, అనుకోలేదండి. కానీ దేవుడు చూచాడు, గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోపోవచ్చు నా కుటుంబం రక్షించబడుతుందా అని. నువ్వు అనుకోలేకపోవచ్చు నా కుటుంబం నిజంగా దీవించబడుతుందా అని. నువ్వు అనుకోవు నా కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉంటుందా అని. నువ్వు అనుకోవు నాకు రక్షణ కలుగుతుందా లేదా అని. నువ్వు అనుకోకుండానే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి మార్గం తెరుస్తున్నాడు. హల్లెలూయా. రాహాబు జీవితంలో మార్గం తెరిచాడండి. తెరిచిన తర్వాత దాచిపెట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మీరు ఐగుప్తు దేశంలో నుండి 9వ వచనం, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చి ఉన్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టిననియో, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసిద్రో అలాగా చేసిద్రో వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. మీరు పక్షాన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఐగుప్తుల నుంచి తీసుకొచ్చారు కదా దేవుడు, మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని ఆరినగా మార్చారు కదా, ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని చూస్తే మాకు భయం పడుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడిన అవసరం లే. ఆమేన్. ఏం తెలుసా? మన పక్షాన ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నా పక్షాన ఎవరున్నారండి? నా రోగం వదలట్లేదండి, నా అప్పులను విడిచిపెట్టడం వదలట్లేదండి, లేకపోతే 10,000 మంది అనేక మంది వచ్చి నా మీద పడిపోతున్నారండి, నేనేం మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు. కానీ నీ పక్షాన యుద్ధము చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆ వేశ్య, ఆ రాహాబు యొక్క స్త్రీ చెప్తా ఉంది, ఇదిగో మీరు ఆనాడు ఎర్ర సముద్రం 6 నెలలు నడిచారు కదా, అలాగే అమోరీలను 2 రాజులైన సిహోనుకును ఒగుకును మీరు చేసిన రీతి నేను విన్నాను, నేను చూశాను. ఆ రాజులు ఎలాగైతే మీరు హతం చేశారో అది చూడగా మాకు భయం పుట్టింది, అది వినగా మాకు భయం పుట్టింది. అందుకే మేము లోబడిపోతున్నాం, మీ దేవునికి మేము లోబడుతున్నాం అని చెప్పేసి ఒక సాక్ష్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఇక రాహాబు యొక్క జీవితంలో ప్రేమ దేని బిడ్డలారా, ఒకటి దైవిక సంబంధమైన బిడ్డల్ని కాచిందండి. అందుకనే నీతిమంతుల యొక్క జోలికి వెళ్ళకూడదు. నీతిమంతుల సింహం పిల్లవై లేమి గలవై ఉంటాయని వాక్యం చదివిస్తా ఉంది. నీతిమంతుల జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం నీతిమంతులు కాదు, మన తండ్రి నీతిమంతుడు. హల్లెలూయా. రాహాబు యొక్క జీవితంలో మొట్టమొదటి చేసిన పని ఏం తెలుసా? దేవుని బిడ్డలకి కాపుదలు ఇచ్చిందండి. ఎంతమంది మనం కాపుదలు ఇస్తా ఉన్నాం దేవుని బిడ్డలకి? అనేక మంది చనిపోతా ఉన్నారు, అనేక మంది నశించిపోతా ఉన్నారు. వారి పక్షాన వెళ్ళి ప్రార్థన చేస్తున్నామా? శుభార్త చెప్తున్నామా? ఒక్కరికైనా శుభార్త అందిస్తున్నామా? మనము రాత్రికాల సమయంలో ఒక సిచ్యువేషన్ జరిగింది. 10:30కి డిన్నర్ చేసి నీరజన ఫోన్ చేశారు, బ్రదర్ బయటకు వెళ్దాము అని చెప్పేసి అన్నారు. 2 గంటలకి 10:30కి సరే అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్ళాం.
కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం అని చెప్పేసి వెళ్ళాము, నేర్చుకున్నాం. 1 గంట అయ్యింది. ప్రైజ్ లార్డ్. ఎంత అయింది? 1 గంట. 1 గంటకి డిమార్ట్ దగ్గర బండి ఆపాం, కారు ఆపాం. నా బండి తెచ్చుకున్న తర్వాత మూవ్ అయిపోవాల్సిన టైంలో ఒక వేశ్య వచ్చిందని, వేశ్య కాదు, నపుంసకుడు వచ్చాడు. అంటే గే నపుంసకుడు వచ్చి అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, చీర కట్టుకుంది, పద్ధతిగా ఉంది, కానీ డ్రింక్ చేస్తుంది. అయితే వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఆమె చీరకంగా అంతా వదిలేస్తుంది. అక్కడ 3 మగవాళ్ళు ఉన్నాం, నేను, నీరజన్న, ఇంకో బ్రదరు, బ్రిటిష్ సిస్టరు, మన 4 ఉన్నాము. అది దానిష్ అన్న, మొత్తం 4 ఉన్నాము. దాంట్లో 3 మగవాళ్ళు ఉన్నాం కదా, ఎవరు లేరు రోడ్డు మీద. ఈ చీర కొంగ వదిలేస్తా ఉంది. మీరు చూసే ఉంటారు వేష్యలు ఎలాగుంటారు, అదే ఆ నపుంసకులు ఎలాగుంటారు. చీర వదిలేస్తూ మమ్మల్ని అంటుంది, మీరు ఏం చేస్తున్నారు? ఒక ఆడపిల్ల రోడ్డు మీద 3 మొగలు ఏం చేస్తున్నారు చెప్తుంటే, బ్రిట్టి మా హస్బెండ్ అని చెప్పేసి తను ఇంట్రొడ్యూస్ చేసింది. మేము ఏం మాట్లాడాలో అలా ఆలోచిస్తున్నప్పుడు మేము పాస్టర్ అన్నాం. అంతే. ప్రైజ్ లార్డ్. ఆ బ్రిట్టి అన్నది, వీళ్ళు సేవకులు, పాస్టర్లు అనగానే ఈ జారిపోతున్న శంగి కాస్త నెత్తిమీకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజమేండి, ఈ జారిపోతున్న శంగి కాస్త ఒంటిమీకి వచ్చింది, భుజంకి వచ్చింది. అంటే ఆమెలో ఏం కనిపిస్తుందంటే దైవిక భక్తి కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. అబ్జర్వ్ చేస్తాం. సరే, 1 గంట మొదలెట్టేవండి, 2:15 దాకా సువార్త. ప్రైజ్ లార్డ్. ఎన్ని గంటలకి? నైట్ 2:15 దాకా సువార్త చేస్తూ మనసు పక్క అక్కడ సిస్టరు, బ్రదరు, నేను, నీరజన్న, మనసు 4 పట్టుకుని సువార్త చేస్తుంటే, ప్రార్థన చెయ్యొద్దు అన్న వ్యక్తి, మొదట్లో ప్రార్థన చేస్తామో కళ్ళు మూసుకుంటే వద్దు నా ప్రార్థన అన్నది. ఇంకా యేసుప్రభు ఏం చేశాడు? అసలు యేసుప్రభు ఎందుకు మీరు నమ్ముకుంటున్నారు, అసలు అతని వల్ల ఏంటి ఉపయోగం అని కొన్ని ప్రశ్నలు ఆమె రేస్ చేసింది. దానికి సమాధానంగా కొన్ని మాటలు మేము మాట్లాడాం. తర్వాత మాట్లాడుతున్న క్రమంలో నిజంగా యేసే మాట్లాడతాడా అన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా యేసే మాట్లాడతాడా నాతోటి? నన్ను ప్రేమిస్తున్నాడా? నిజమైన రాత్రి కాలంలో ఆమె చెప్తున్న మాటలు చాలా బాధ అనిపించాయి. అంటే అందరూ మమ్మల్ని వేరేగా చూస్తారు, యేసే నిజంగా మమ్మల్ని ప్రేమిస్తాడా అన్నప్పుడు ఒకటే అన్నాను, బైబిల్ గ్రంథంలో మీ కోసంగా లిఖితమైంది. ఫిలిప్పు ఒక నపుంసకుడికి బాప్టిజం ఇచ్చాడండి బైబిల్లో. ఫిలిప్ ఎవరు తెలుసా? 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. చెప్పిన సిస్టర్కి. తర్వాత అంజలి గారు, మన యొక్క యూట్యూబ్లో అంజలి సిస్టర్ ఉంటారు, ఆమె యొక్క వీడియో చూపించగలనే నిజంగా నన్ను ప్రేమిస్తాడా దేవుడు, అసలు ఎలా మాట్లాడతాడు అని చెప్పినప్పుడు కొన్ని మాటలు మేము మాట్లాడుకుని సువార్త అందించిన తర్వాత మీరు మందిరంకి వస్తారా అంటే వస్తానని చెప్పింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత తన కాంటాక్ట్ నెంబరు మళ్ళీ బ్రిటిష్ సిస్టర్ తీసుకున్నారు, మేము ఎవరు తీసుకోలేదు. ఆ సిస్టర్ తీసుకొని ఈ కాంటాక్ట్లోకి వస్తానమ్మా, సండే నువ్వు ఒకవేళ అవకాశం ఉంటే మందిరంకి వెళ్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏ కార్యం చేద్దాం అనుకున్న ఒక పర్పస్ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. లేకపోతే ఆలోచించండి, మేమే వెళ్ళడం ఏంటి, 1 గంటకి అక్కడ కారు ఆపడం ఏంటి, అక్కడ కారు ఆపేసి మేము వచ్చేయాల్సిన బండి రెడీ చేసుకుని ఉంచుకున్నాను, ఎక్కి స్టార్ట్ చేయడమే, కానీ 2 మాట్లాడదాం చేసి బండి ఆపి అంతే. ఆ టైంలో ఈవిడ రావడం ఏంటి, వచ్చిన ఆవిడకి మీ సువార్త అందించడం ఏంటి? అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఉందేమో, దేవుని యొక్క చిత్తము ఆ యొక్క నపుంసకుడి మీద ఉందేమో, దేవుని యొక్క ఆలోచన ఆ యొక్క సువార్త అందుకుంటే ఆమె చనిపోనేమో, ఆ మారు మనసు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోను అడంటా ఉంది. నేను వేరే పూజలు చేస్తానండి అన్నాడు. అమ్మా, నువ్వేం చేసినా యేసు ప్రభు నిజమైన దేవుడు, అతని మీద ఆధారపడంటే ఓకే. ఇంకో మాట చెప్పాం, ఎవరిని ప్రస్తావన చేయకు. అంటే యేసు ప్రభుని కానీ, అల్లాని కానీ, ఇతర రాముడు, శివుడు కానీ మీరు ప్రస్తావన చేయకండి. ఇంటికి వెళ్ళి తినేసి ఫ్రెష్ అయిపోయి కూర్చొని, దేవుడా నువ్వు ఉన్నావంట, నువ్వు ఉంటే నాతో మాట్లాడు అని నీ విశ్వాసాన్ని బట్టి దేవునితో మాట్లాడదని చెప్పి చెప్పగలనే, నీతో మాట్లాడా అని అంటే ఆమె ప్రశ్నలు, నీతో మాట్లాడా అని అడిగింది. అమ్మ నాతో మాట్లాడని చెప్పి చెప్పినప్పుడు ఆవిడంతా చక్కగా సువార్త ఆలకించింది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే మా ముందుకు వచ్చి చీర జారేసిందో అదే వ్యక్తి నెత్తి మీద తలేసుకుని ప్రార్థన చేయించుకుంది. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? ఈ యొక్క సిచ్యువేషను దేవుడు క్రియేట్ చేశాడు. హల్లెలూయా. అయితే మేము వెళ్ళడం ఏంటండి, అసలు నాకేట అవసరం ఆ టైంకి వెళ్ళడానికి? నీరజన మేము కార్ డ్రైవింగ్ కోసం వెళ్ళాం, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా ఆలోచించుకున్న తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అది నవ్వుకున్నాం, ఇదే ప్రభా అని దేవుని యొక్క ప్రణాళికలు ఉంది. రాత్రికాల సమయంలో ఆమెకు సువార్త అందించడం ఏంటి? అసలు అక్కడ నపుంసకులు వస్తే పారిపోతాం, వీళ్ళతో మనకెట్రా బాబు అని. అలాంటిది దేవుడు గొప్పగా రాత్రికాల సమయంలో సువార్త అందించాడు. అదే పరిస్థితుల్లో ఇక్కడ రాహాబు ఉంది. ఎవరికి కంచి వేసింది తెలుసా? దేవుని బిడ్డలకు కంచి వేసింది. హల్లెలూయా.
కంచి వేసిన బిడ్డలకి కంచి వేసి వాళ్ళని కాపాడింది. ప్రైజ్ లార్డ్. అందుకే చెప్తున్నాను, నీవు ఒక్కరికైనా సువార్త అందించాలి. రాత్రికాల సమయంలో చాలా హ్యాపీ అయిపోయి మేము నలుగురు అయితే చాలా హ్యాపీ అయిపోయాం. ఎందుకంటే ఒక అమ్మాయికి సువార్త చెప్తారు, ఒక అబ్బాయికి సువార్త చెప్తారు. ఒక నపుంసకుడు, నా లైఫ్ ఫస్ట్ టైం ఒక నపుంసకుడికి నేను సువార్త చేయడం. ప్రైజ్ లార్డ్. నిజమేండి, రాత్రికాల సమయం ధైర్యం వచ్చిందో ఆవిడ కూడా చక్కగా ఆలకించింది. ఆ టైంలో కిరణాన్ని వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కిరణాన్ని ఎక్కడి నుంచో ఎక్కడో ఫంక్షన్ అయిందంట. నన్ను చూసి వెళ్ళిపోతున్నా, మరి బ్యాక్ ఆగాడు కారు. బ్రదర్ డానియల్ బ్రదర్ అన్నారు. అన్నా చెప్పండి అన్న, ఇక్కడ ఏం చేస్తున్నా బ్రదర్ అని చెప్పి అప్పుడు చెప్పాను అన్న ఇలా జరిగిందని చెప్పేసి మాట్లాడితే, అవునా బ్రదర్, ఓకే ఓకే అని చెప్పేసి అన్న పలకరించి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఒక దైవికమైన సహవాసంలో ఉంటే అటువంటి అనుభవాలను వెళ్తావు. అందుకే సహవాసం చాలా అవసరం అని చెప్తాను నేను. మేము ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలకు కలిసి, మీకు తెలియదు కానండి, నువ్వు ఎక్కడ సిఎల్ టీమేనా లేకపోతే నీరజన్ టీమేనా మా టీమేనా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం దేవుని మాటలే, మరో మాట్లాడవు. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా బైబిల్ కొన్ని ప్రశ్నలు రేస్ చేసుకుంటాం. ఇక్కడ ఇలాగ ఎందుకు తెలియదని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడతావో అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. అందుకే చెప్తుంటాను మీకు ఎప్పుడు కూడా, అమ్మా దేవునితో సావాసంలోకి ఉండండి. అది కానీ తొట్టిల్లిపోయారా మన జీవితము ఎందుకు పనికిరాదు. అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతా ఉంటాయి. వేశ్య ఇచ్చింది స్థానము దేవుని బిడ్డలు కాయడానికి. ఈరోజు మొగలుగుతున్నావా ఆయన బిడ్డలు కాయడానికి? అదే దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు మొట్టమొదటిగా దేవుని బిడ్డలు కాయడానికి నువ్వు స్థానం ఇవ్వాలి. అనగా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దేవుని బిడ్డలే. వాళ్ళకి కాయడం అంటే అర్థం తెలిసే వాళ్ళకి రక్షణ, వాళ్ళకి సువార్త అందించాలి. సువార్త అందించమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా మెలకు కలిగి సువార్త అందించండి. మీరు ఒకరు చేశారు పాస్టర్ గారు, మీరు ఎలా చేయగలంటే ఎలాగా చేయలేవు. ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా దేవుడు క్రియేట్ చేస్తాడు. ఈ మొబైల్లోని ప్రోగ్రామ్ అంతా కూడా, సాఫ్ట్వేర్ అంతా కూడా క్రియేట్ అయ్యి ఉంటుంది. అది ఎవరు క్రియేట్ చేశారో మనకు తెలియదు, తెలిసినా కూడా మనం గుర్తించలేము. అట్లాగే నువ్వు సువార్త చెప్పాలనే ఆశ నీలో ఉంటే చాలు, అక్కడ ఏం జరగాలో మొత్తం క్రియేట్ చేస్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అదేనండి ఈరోజు అందుకే చెప్తున్నాను, మొట్టమొదటిగా వేశ్య జీవితం మార్చిన దేవుడి జీవితం మారుస్తాడు. హల్లెలూయా. వేశ్య రాహాబుకు జీవితం కట్టిన దేవుడికి జీవితం కడతాడండి. రాహాబుని ఎందుకు పనికిరావన్నా, రాహాబు యొక్క జీవితం ఎందుకు పనికిరాదు, ఈమె ఎప్పుడు వేశ్యే, 10 మందితో తిరుగుతున్న వ్యక్తి అన్నారు. కానీ ఆ వ్యక్తిని దేవుడు మూలరాయిగా నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. రెండోదిగా వేశ్య జీవితం మార్చిన దేవుడి జీవితం మారుస్తాడు. రెండోదిగా దైవిక సంబంధమైన బిడ్డలకి కాపుదలు ఇచ్చింది. నీవు కూడా నీ దైవిక సంబంధమైన నీ కుటుంబానికైనా, సంఘానికైనా, సేవకులకైనా నువ్వు కాపుదలగా ఉండాలి. హల్లెలూయా. కాపుదల అంటే అర్థం తెలుసా? మన కాశంలో నేను భీమిలి గత 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ట్రైనింగ్లో ఒక స్కిట్ చేశారు. అక్కడికే ఒక 5 minutes స్కిట్ ఎలా చేశారంటే, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్లు వచ్చారు. ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్లో లేకపోతే ఎవరో బజరంగలు ఎవరో వచ్చారు. వచ్చి వాళ్ళు ఎలాగొస్తారు తెలుసా మీకు? ఇంత కర్రలు పట్టుకొని ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చేసారు లోపలికి. వచ్చేసి రాగాలి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి మీరు? అలా ఆరాధన చేస్తారా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చారమ్మా, రాగాలు ఏం చేస్తారు వాళ్ళు? ఏంటంటారమ్మా ఒకరు చెప్పండి. 7 శాతం చూస్తారు. ఓకే, ఇంకా 7 శాతం చూడాలి, తెలిసి ఆరాధన అవుతుందని. ఇంకా ముందు రాగాలు ఏం చేస్తారు తెలుసా? ఎవరిని కొడతారు? భాష పిల్లలు అక్కిలిపోతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజు స్కిట్లు అదే చేశారండి. మాలో మా టీంలో స్కిట్ చేశారు. ఈ యొక్క నలుగురు ఆర్ఎస్ఎస్ లేదు, ఈ యొక్క వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, వచ్చేసారు మందిరంలోకి, రాగానే పాషగా ఎక్కిపోతున్నారు. కింద విశ్వాసం ఏం చేస్తారంటే సినిమా చూస్తున్నారు. అలా ప్రైజ్ లార్డ్, ఏం చూస్తున్నారు? సినిమా చూస్తున్నారు. పాషగా ఎలా కొడుతున్నారా, పాషగా ఎలా తిడుతున్నారా అని. ప్రైజ్ లార్డ్. అప్పుడు అన్నాడు, సంగమా మీకు సేవకులు మీ సంఘాన్ని కాపాడుకునే స్థితి మీలోనే ఉంది అన్నాడు దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తులు వస్తున్నప్పుడు ఈ సంఘ కాపుడు ఇక్కడ ఉన్నాడు, లేదా సేవకుడు ఉన్నాడు, సేవకుడు ఇక్కడ ఉంది, లేకపోతే ఇక్కడ వచ్చి వాక్యం చెప్పేవారు ఉన్నారు. అప్పుడు వస్తున్న క్రమంలో మీరెళ్ళి అడ్డుపడితే, ఎవరెళ్ళి అడ్డుపడాలంట? సంఘం వెళ్ళి అడ్డుపడితే ఆగుతారా? ముఖ్యంగా ఆడవాళ్ళు అడ్డుపడితే ఎలాంటి అయిపోతాడు. ప్రైజ్ లార్డ్. ఎంత పెద్ద నాయకుడైనా వెళ్ళి అడ్డుపడితే ఇంకంతే ఉండిపోవాలి. ప్రైజ్ లార్డ్. కాపుదల అంటే అర్థం తెలుసా?
నీ ఇంటి మీదకి ఎవడైనా వస్తే నువ్వు ఎలాగైతే అడ్డుపడతావో, సంఘం మీదకి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు అడ్డుపడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడ్డుపడంటే అది గొడవని చెప్పట్లేదండి, సమాధానంగా. ఆ స్కిట్లో ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే ఫస్ట్ సారి అయితే వచ్చి పడిపోయారు సేవకుల మీద, తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. రెండోసారి ఎప్పుడైతే ఈ స్త్రీలు, ఆ రెండోసారి కూడా వచ్చి పడిపోయినప్పుడు కూడా వాళ్ళు చూస్తున్నారు. మూడోసారి ఈ స్త్రీలు అడ్డుపడగానే అక్కడ ఆగిపోయారండి. ఆగిపోయి మాట్లాడడం మొదలెట్టారు. చెప్పండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటని చెప్పి ఈ స్త్రీలు అడుగుతుంటే, వాళ్ళకి వీళ్ళకి 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 మధ్య డిస్కషన్ అవుతున్నప్పుడు అటుపక్కన వారికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆడవాళ్ళకి మాటలకు మగవాళ్ళు గెలవలేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సేవకులు వెనకత నుండి ఎలా చూస్తా ఉన్నారు, సేవకులు మాట్లాడలేకపోతున్నారు, అలా మౌనంగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు మనసులోని. ఈ క్యాబ్లో ఏం చేసింది తెలుసా? మరొక వ్యక్తి పోలీసులు ఫోన్ చేశాడు. స్కిట్ అంతే. పోలీసులు ఫోన్ చేయగలే, అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి రెండింటిని సమాధానపరిచారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ ఇంటి మీదకి ఎవడైనా దండెత్తి వస్తే, నీ బిడ్డల మీదకి ఎవరైనా దండెత్తి వస్తే, నువ్వు ఎలాగైతే కాపుదలు ఇచ్చుకుంటున్నావో, సంఘం మీదకి వచ్చినప్పుడు నువ్వు కాపుదలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విషయం తెలుసా? ఈ మెసేజ్ నేను అప్పుడే చెప్పాలి. ఎందుకంటే అన్న చెప్పాడు మీ సంఘానికి ఈ మెసేజ్ చెప్పండి అని, కానీ ఎప్పుడు చెప్పలే. నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు దేవుడు రివ్యూ చేస్తున్నారు. హల్లెలూయా. సంఘం మీదకి కానీ ఎవరైనా ఇతర వాళ్ళు వచ్చి గొడవలు కానీ రేగొడితే సమాధానంగా మనం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమ్మా ఒక మాట చెప్తాను. ఫస్ట్ నిజమండి, నేను వెళ్తున్నానుగా రోజు చూస్తాను వాళ్ళకి. అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి గోల్డ్ ఉన్నాయండి.